ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. పరలోకపు తండ్రి అనుదిన రాత్రికాల వాక్యము కార్యక్రమానికి స్వాగతము. ఈ కార్యక్రమంలో మనం పరిశుద్ధ గ్రంథం నుండి ఒక వాక్యాన్ని ధ్యానించుకొని ప్రభువును మహిమపరుచుకుందాము. జకర్యా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుకుందాము. సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా నుండి పాటలు పాడుడి. ఇదే యెహోవా వాక్కు. హల్లెలూయా, హల్లెలూయా. అనేకసార్లు పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటను మనం గమనించవచ్చును. ఇది యెహోవా వాక్కు, ఇది దేవుని మాట అని ఉండటం మనం నిజంగా గమనించవచ్చును. చాలామందిలో ఒక అనుమానం ఉంటుంది, బైబిల్ని నిజంగా దేవుడే లిఖింపచేశాడా అనే అనుమానం ఉంటుంది. అయితే ఒక దేవుని సేవకునిగా నేను తెలిపేది ఏమిటనగా, బైబిలు గ్రంథంలోని ప్రతి మాటని ప్రవక్తల ద్వారా, దైవజనుల ద్వారా ప్రభువారు పలికించి రాయించినట్లుగా మనం గ్రహించాలి. ప్రతి మాట దేవుని మాటే. ఇక్కడ దేవుడు మాట్లాడుచు అంటున్నాడు, సియోను నివాసులారా, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును, సంతోషముగా ఉండి పాటలు పాడుడి అని అంటుండగా, అనేక మంది దేవుని సన్నిధిలో పాటలు పాడుచుంటారు. కొంతమంది దుఃఖముతో పాటలు పాడుతారు, కొంతమంది వేదనతో, అవిశ్వాసంతో పాటలు పాడుచుంటారు, మరి కొంతమంది దేవుడిని ప్రశ్నిస్తూ పాటలు పాడుచుంటారు. కానీ దేవుడు దైవ సేవకుని ద్వారా తెలుపుచున్న మాట, సంతోషముతో పాటలు పాడురి అంటున్నాడు. పరిశుద్ధ గ్రంథం ఆ రోజుల్లో ఈ రోజుల్లో ఎల్లప్పుడూ సెలవిచ్చిన మాట, మీరు ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అని మాత్రమే సెలవిస్తుంది. లోక సంబంధమైన విచారాలు, వేదనలు, బాధలు, అనుమానాలు దేవుని బిడ్డలు కలిగి ఉండవలసిన అవసరం లేదు. దేవునిలో మనం ఆనందించగలిగితే విచారము అనేది మన దరి చేరదు. మనం ఎల్లప్పుడూ దేవునిలో ఆనందించే వారిగా ఉండాలి. అన్నిటికంటే ముఖ్యంగా ఆయన మనకు ప్రసాదించిన రక్షణ ఆనందాన్ని మనం కలిగి ఉండాలి. ఈ లోకంలో అన్నిటికంటే అత్యంత గొప్ప ఆనందం రక్షణానందం. మనం రక్షణ పొందినప్పుడు పొందే ఆనందంతో ఏ ఆనందం సాటిరాదు. ఇక్కడ సాక్షాత్తు ప్రభువారు సెలవిస్తున్నారు, నేను వచ్చి మీ మధ్యను నివాసము చేతును అని అంటుండగా, ప్రభువారు సెలవిచ్చిన ఆ మాటను బట్టి మనం సంతోషంతో పాటలు పాడవలసిన అవసరం ఉంది. ఒకవేళ ఇంతవరకు నీ జీవితం అంతా పాపపు కార్యక్రమాలతో అపవాదికి నివాస కేంద్రంగా నీవు చేసుకుని ఉన్నావేమో, అపవాదిని నీవు అనేక విధాలుగా నీ ఇంటిలో నీవు చేర్చుకొని ఉన్నావేమో. కానీ ఇప్పుడు ఈరోజు ఈ క్షణం నుండి నీవు పరలోకపు తండ్రి అయిన మన ప్రభువు వారికి నీవు చోటు ఇవ్వగలిగితే, నీ పాపపు జీవితాన్ని వదిలిపెట్టి నీవు ప్రభువును ఆశ్రయించగలిగితే, ప్రభువు వచ్చి నీతో నివాసం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఆయనను మనం కలిగి ఉంటే సర్వాన్ని మనం కలిగి ఉన్నట్లే. జీవాధిపతి అయిన దేవుడిని మనం కలిగి ఉంటే జీవాన్ని మనం కలిగి ఉంటాము. సమాధానకర్త, శాంతి ప్రదాత అయిన దేవుడిని మనం కలిగి ఉంటే మనము సమాధానాన్ని, శాంతిని నిత్యం పొందుకుంటాము. నిత్య జీవాన్ని అనుగ్రహించే దేవుడిని మనం కలిగి ఉంటే నిత్య జీవానికి వారసులుగా మనం బ్రతుకుతాము. ఈరోజు దేవుడు మన మధ్యలో జీవించాలని కోరుకుంటున్నాడు. ఆయన మన మధ్యలో ఎవ్వరికి దూరంగా ఆయన మనలో ఎవ్వరికి దూరంగా ఉండువాడు కాదు అని అపోస్తలుడైన పౌలు గారు స్వయంగా అరియోపెగు అనే ప్రాంతంలో ఆయన ఇచ్చిన సందేశంలో తెలపడం జరిగింది. ఇమ్మానుయేల్ అనే మాట కూడా అర్థం దేవుడు మనకు తోడు అని ఉంటుంది కదా. ఇమ్మానుయేల్గా దేవుడిని మనం పిలుచుకోవడం కూడా మీరు గ్రహించాలి. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరము ఈ ప్రభువు వారు సెలవిచ్చిన ఈ వాగ్దానాన్ని బట్టి ధైర్యాన్ని తెచ్చుకొని ముందుకు సాగుచు ప్రభువును మహిమపరుచుకుందాము. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు దేవా. మా మధ్య నివాసము చేస్తా అని వాగ్దానం చేసిన దేవుడవు నీవు తండ్రి. నీ వాగ్దానం సత్యమైంది, నమ్మకమైంది ప్రభువా. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. ఈ వాగ్దానాన్ని విన్న ప్రతి బిడ్డని బలపరచండి, ధైర్యపరచండి, ఆశీర్వదించండి తండ్రి. సమృద్ధి అయిన జీవాన్ని ప్రతి ఒక్కరికి దయచేయండి ప్రభువా. ప్రతి ఒక్కరూ సంతోషంగా పాటలు పాడే అనుభవంలోకి ప్రతి ఒక్కరిని తీసుకురండి ప్రభువా. ఎవరిలో అయితే దుఃఖం, విషాదం ఉన్నదో, విచారం ఉన్నదో వారిని మీరే ముట్టండి ప్రభువా. లేవనెత్తండి ప్రభువా. వారిని హెచ్చించండి ప్రభువా. వారి విషాదాన్ని కొట్టివేయండి తండ్రి. వారి దుఃఖాన్ని నాట్యంగా మార్చండి ప్రభువా. విచారాన్ని సంతోషంగా మార్చండి ప్రభువా. మీ నామమును వారి జీవితాల ద్వారా మహిమపరుచుకొని మా జీవితాల్లో సంతోషాన్ని, వెలుగుని నింపి అట్టి మహిమని, ఘనతని మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.